ఓం శ్రీ గురుభ్యో నమః. రామాలాలి మేఘశ్యామాలాలి. శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు ఎన్నో అవతారాలు ఎత్తాడు. వాటిలో మాతృగర్భం నుంచి మానవాకారుడై జన్మించిన అవతారాలు రెండు. అవి రామావతారం, కృష్ణావతారం. ఒకరు మాయామానుష విగ్రహుడు, రెండవ వారు లీలామానుష విగ్రహుడు. ఒకరు తనని తాను జీవితాంతము మానవ మాతృనిగా దశరథ నందనునిగా చెప్పుకున్నారు. రెండవ వారు మానవునిగా జన్మించిన తన లీలలతో భగవంతునిగానే పరిగణింపబడ్డాడు. విశేషమేమంటే వాల్మీకి రామాయణంలో శ్రీరాముని బాల్య చేష్టల గురించి విస్తారంగా వర్ణన లేదు. తెలుగు భాగవతంలోని దశమ స్కంధంలో శ్రీకృష్ణుని బాల్య క్రీడలను విస్తారంగా పోతనామాత్యులు వర్ణించారు. వేరే కవులు తమ తమ గ్రంథాలలో అద్భుతంగా పేర్కొన్నారు. ఆయా గ్రంథాలలో శ్రీకృష్ణ జననం మాదిరి రామజననం కూడా అంతే ప్రాచుర్యాన్ని పొందింది. శ్రీరామ జననం గురించి ఎవరు ఎన్నిసార్లు చెప్పినా వినినా కూడా తనివి తీరదు. దీనిపై చలనచిత్రాలు వచ్చాయి, నాటకాలు వచ్చాయి. హరికథల్లో లెక్కకు మిక్కిలిగా వర్ణనలు వస్తూనే ఉన్నాయి. అయితే దీనిలో చెప్పేవారి ప్రతిభ కూడా ఉంటుంది. కవి ప్రతిభలోన ఉండును. కావ్యగత గతాంశములు శతాంశముల యందు 90 అయిన పాళ్ళు అన్నది నిజము అంటారు కవి సామ్రాట్. చెప్పేవారి ప్రతిభ కూడా ఉంటుందనే దానికి కవి ప్రతిభలోన నుండును కావ్యగత శతాంశముల యందు 90 అయిన పాళ్ళు అన్నది నిజము అంటారు కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ. శ్రీరామ జననంలోని విశేషాంశాలను కవి సామ్రాట్ తమ రామాయణ కల్పవృక్షంలో అత్యద్భుతంగా వర్ణించారు. పుత్రకామేష్టి జరిగింది. యజ్ఞపురుషుడు దశరథునకు పాయస పాత్ర అందించాడు. దశరథుడు తన భార్యలు ముగ్గురికి కూడా పాయసం పంచి ఇచ్చాడు. ముగ్గురు సుతులు కౌసల్య, సుమిత్ర, కైకేయి గర్భవతులయ్యారు. నెలలు నిండాయి. ప్రభవనామ సంవత్సరం నుండి 16 సంవత్సరాలు గడిచాయి. స్వభాను సంవత్సరం ప్రవేశించింది. కౌసల్యను చూడడానికి శుక్లపక్ష సప్తమి నాడు రాముని అక్క శాంతాదేవి వచ్చింది. అమ్మ, ఎల్లుండి నవమి నాడు షోడశ కళాపూర్ణుడై శ్రీహరిని కడుపున పుడతాడట అని వారిని దర్శించడానికి నా భర్త ఋష్యశృంగుడు శిష్య సమేతంగా వచ్చి విడిదిలో ఉన్నాడు. నిన్ను చూడడానికి వచ్చాను అంది శాంత. ఈ సందర్భంలో విశ్వనాథ వారు పూర్వమెన్ని విషకాలములను నేవి నవమియే పుణ్యకాలము తవిలి ఈ శోభాను వేనోము నోచెనో శుక్లపక్షంబులెంతటి శోభగలదో అని అద్భుతంగా రాశారు చైత్ర శుద్ధ నవమి గురించి. చైత్ర శుద్ధ నవమి వచ్చింది. కౌసల్యకు నొప్పులు వచ్చి అధికమయ్యాయి. మధ్యాహ్నం మార్తాండు ఆ శుభ సమయం కోసం ఆతృతగా చూస్తూ కదలకుండా ఉన్నాడు. శ్రీహరి మానవ రూపంలో అవతరించనున్నందున ఆకాశం నుంచి పూల జల్లులు మాదిరి చిరుజల్లులు కురిశాయి. ప్రసవానికి కావలసిన ఏర్పాట్లని పరిచారికలు చేశారు. శ్రీహరిని మానవావతార రూపంలో దర్శించే అదృష్టం భానుడికి కలిగినందుకు చంద్రుడు కినుక వహించాడు. కాసింత అసూయ కూడా కలిగింది. గ్రహ మండలమంతా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నది. ఈ సందర్భాన్ని కల్పవృక్షంలో ఈ విధంగా వర్ణించారు. శ్రీమన్మాలాభారతిగా మొదలగు యోగ శతములుగా గ్రహజరాజుల్ స్వామి జననంబు వేళకు సోమించిరి దితిజహరణ సూచకములుగాను. అయోధ్య నగరంలో మధ్యాహ్న సమయాన్ని సూచిస్తూ కోటలో ఘంటారావం వినిపించింది. అదే సమయంలో క్షీరోదయం జరిగింది. కర్కాటక లగ్నం పుణ్యగర్భాన్న పురుషోత్తముడు జన్మించాడు. అంతవరకు పురిటి నొప్పులు భరించిన కౌసల్య తేలికపడి ఆనందంతో ఆ శిశువుని అందుకోబోయింది. మంత్రసాని ఆమెను వారించింది. చేతిలోని శిశువును తట్టి గిచ్చింది. కెవ్వున స్నిగ్ధ మందరమున కేగ వినంబడే మంత్రసానియున్ బువ్వును బోలేజే శిశువు బూనెన్ పట్టపురాణియున్ గనున్ నవ్వగ మూత నొవ్వగు
మూత విచ్చుచు గనుంగా భాగ్యము నామే కన్నులన్ నవ్వెనో జాలి పొందెనో సనాతనమే మధుకాంతి చిమ్మెనో. అప్పటి వరకు ఉత్కంఠతో ఉన్న మంత్రసాని పరిచారికులు ఆ కెవ్వు కేక విని పులకించి ఆనంద తన్మయులయ్యారు. రామజననం ఇలా కవికి అయిన కౌసల్య పుత్రునికి జన్మనిచ్చినందున వారు తెలిసింది. తన వంశాంకురాన్ని చూడాలన్న తహతహ ఉరకలెత్తించింది. ఈ సందర్భాన్ని వర్ణిస్తూ కవి సామ్రాట్ కలం ఈ విధంగా స్పందించింది. కొంచెములో కొంచెమునకు చనుది గదిలోకి వచ్చాడు. మంత్రసాని పసికందును చూపించింది. దశరథుడు పసిబిడ్డను చూసి మురిసిపోయాడు. కొండ్రని ఘడియలలో అదే లగ్నంలో అశ్లేష నక్షత్రంలో సుమిత్ర కవలలను కన్నది. మీన లగ్నం పుష్యమి నక్షత్రంలో కైకేయి మగబిడ్డకు జన్మనిచ్చింది. కౌసల్యాసుతునికి బొడ్డు కొయ్యడానికి మంత్రసాని తోరము కట్టిన కత్తిని చేతపట్టుకుంది. కార్యక్రమానికి ఉపక్రమించింది. కోసిన బొడ్డు పై సదిమి ఘోర విభూతిని ఓరు కొడగంగా సరిదంబు పారయగు గంధి సుతాహృదయేషు స్వామినింజేసిరి బోరు కాడగను చేసిరి క్షీర సముద్ర సాయినన్ ముక్తి గబ్బు విడియంపగా రాని నుదింపులొందగన్ తామర తోడును గోటిలో విరిచినంత నేర్పుగా మంత్రసాని బొడ్డు కోసింది. ఆయన తామరలో బ్రహ్మ ఆసీనుడై ఉంటాడు. బొడ్డు కోయగానే చీమ కుట్టినట్టనిపించింది బ్రహ్మకు. విష్ణువు భూలోకంలో అవతరించినట్టు తన మనోనేత్రంతో తెలుసుకున్నాడు. ఆ వెంటనే పరిచారకులు బోరువాడ అంటే స్నానం చేయించారు. శ్రీరామ జననంతో ఆకాశం నుంచి పూలవాన కురిసింది. ఇక్ష్వాకు కులతిలకుని జనన వార్త విన్న అయోధ్యాపురవాసులే కాకుండా కోసల రాజ్యమంతా మేఘాల మీద ఈ విషయం చేరిపోయింది. వార్త విన్న వారంతా ఉప్పొంగిపోయారు. ఆనాటి నుంచి దశరథుని చూపు ఆకాశం వైపే. షోడశ కళాపూర్ణుడైన చంద్రుణ్ణి తన బిడ్డలో చూసుకుంటూ ఉబ్బుత ఒడిలో పాపడు వీరిరువురిలో అందగాడెవరు, పురుషోత్తముని కంటే జగత్తులో అందగాడెవరుంటారు అని తనని తానే సమాధానం చెప్పుకుని పరవశించేవాడు. దశరథ నందనునికి నామకరణం చేయటానికి కులగురువు వశిష్ఠునితో పాటు ఋష్యశృంగాది మునులు కూడా విచ్చేశారు. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.